నేను మీ కల్పన. సో, మనం ఒక వారం రోజుల నుండి చూస్తున్నాం గదా! సాయి ఈశ్వరాచారి చనిపోవడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఆయనను గలవడం జరిగింది. వాళ్ళ ఆర్థిక సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మరి ఏం జరిగిందో తెలియదు. ఆయన మాత్రం బయటికొచ్చి చనిపోయాడు. తర్వాతెళ్లి ఆయనను అందుబాటులో లేడు తీన్మార్ మల్లన్న అని చెప్పంగానే ఈయనైతే చనిపోయిండు. ఇప్పుడు చనిపోయిన ఆయన ఆ కుటుంబానికి కొరత మిగిలిపోయింది. పిల్లలు అనాథలుగా మిగిలిపోయిర్రు. అయితే తీన్మార్ మల్లన్న ఒకప్పుడు నువ్వు నీ జీవితాన్ని మర్చిపోయినవా? ఏమని అడుక్కుంటుండే నువ్వు? అయ్యా ప్రజల కోసమే నేను ఈ ఛానల్ పెట్టినా, అమ్మా మీకోసమే ఈ ఛానల్ పెట్టినా, మీరు తాగే రూ. 2 టీ ఖర్చు అయినా గూడా నాకు ఆ డబ్బులెయ్యండమ్మా అని అడుక్కున్నది నువ్వు మర్చిపోయినవా తీన్మార్ మల్లన్న? ఒకప్పుడేమో నేను దళితురాల్ని పెళ్లి చేసుకున్నా, నేను దళితుల కోసం పోరాడతా, దళితుల పక్షం ఉంటా అది ఇది అని చెప్పిన నువ్వు ఇప్పుడు మళ్ళా బీసీ ఉద్యమం అని స్టార్ట్ చేసి ఎవరిని నువ్వు మభ్యపెట్టాలని చూస్తున్నావు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు. ఒకప్పుడు ఈ జర్నలిస్టులు అందరూ కూడా నీకు సపోర్ట్గా ఉండే, మేము కూడా నీకు సపోర్ట్గా ఉండే. మరి ఇప్పుడు ఏం చేసినావు? జర్నలిస్టులు అందరి మీద కూడా నువ్వు కేసు వేసినావు. అంటే నిన్ను క్వశ్చన్ చేస్తే, నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఏం చేస్తావు? కేసులు పెడతావు. మళ్ళా నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతావు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇవన్నీ మర్చిపోయినావు నువ్వు. చాయ్కి డబ్బులు అడుక్కుంది కూడా నువ్వు మర్చిపోయినావు. ఆ స్థితి మర్చిపోయినావు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు బీసీ ఉద్యమం అని స్టార్ట్ చేసి బీసీ బిడ్డను కూడా నీ కడుపులో పెట్టేసుకున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీ వాళ్ళు ఉన్నారు కదా, రాములమ్మ బీసీ ఆమెనే, వీళ్ళందరూ కూడా సగం మంది మొత్తం బీసీలే. చూడండి, ఈశ్వరాచారి మరణం వెనుక ఒళ్ళు గగ్గురు పుడిచే అనుమానాలు, మల్లన్నపై తిరగబడ్డ జర్నలిస్టులు. ఎందుకు తిరగబడ్డారు? నువ్వు చేసిన తప్పులకు. అంటే క్వశ్చన్ నువ్వు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళు తిరగబడ్డారు. నీ మాటలకు వాళ్ళు తిరగబడ్డారు. ఒకప్పుడు అదే జర్నలిస్టులు నీకు సపోర్ట్గా ఉండే. ప్రభుత్వం మొత్తము నిన్ను అరెస్ట్ చేసినా, నిన్ను కొట్టినా, తిట్టినా, లాకప్ లోకి తీసుకెళ్లి వేసినా కూడా జర్నలిస్టులు అందరూ కూడా అది ప్రసారం చేసి 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 నిన్ను బయటికి తీసుకొచ్చిరు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రజలను మోసం చేస్తున్నావు. ప్రజలను నువ్వు మోసం చేస్తున్నావు. బీసీ ఉద్యమం అంటావు, దళితులు అంటావు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ రాజ్యాధికారం పార్టీ. ఎవరికయ్యా నువ్వు రాజ్యాధికారం ఇచ్చేది? నువ్వు రాజ్యాధికారం కూర్చొని అందరినీ ప్రజలను మోసం చేస్తూ ఏ పార్టీ వాళ్ళ సైడ్ మాట్లాడాలో వాళ్ళ సైడ్ మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మళ్ళా ప్రజలకు న్యాయం చేస్తావా? తీన్మార్ మల్లన్న గురించి ఇప్పుడైనా ప్రజలు ఆలోచించాలే. ఇన్ని రోజులు మనం ఆలోచించలేదు. ఆయన ఏదో మన కోసం పోరాడుతుండు, ప్రజల కోసం న్యాయం చేస్తాడు, బీసీలకు న్యాయం చేస్తాడు, లేకపోతే దళితులకు అది చేస్తాడు, తెలంగాణ రాజ్యాధికారమే తీసుకొస్తాడు. ఇదంతా కూడా మోసము అనేది మనం జాగ్రత్తగా గమనించాలే. జాగ్రత్తగా గమనించి ఇలాంటి మభ్యపెట్టే మాటలన్నీ పక్కకు పెట్టేసి మన స్వతహాగా మనం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలకు మేము తెలియపరుస్తున్నాం.